హలో ఎవ్రీబడి వెల్కమ్ టు ఆర్జే అమ్లా డైరీస్. సో ఈరోజు హడావిడిగా హైదరాబాద్ నుంచి నేను రాజమండ్రి వచ్చాను. యాక్చువల్గా ట్విస్ట్ ఏంటంటే రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చిన ఎర్లీ మార్నింగే నేను మళ్ళీ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రావడం జరిగింది. ఇట్స్ లాంగ్ జర్నీ. ఆఫ్టర్ మై కేదార్కాంత్ ట్రాక్ నాకు ఇంత కూడా టైమే దొరకట్లే ఫర్ ఎనీథింగ్. మొత్తం హెల్త్ ఇష్యూ బాగోక బావ పెళ్ళి మళ్ళీ ఇక్కడ అనుకోకుండా ఒక సడన్ ఈవెంట్కి రావడం జరిగింది. ఇట్స్ ఏ మూవీ టూర్ అనమాట. ప్రజెంట్ అయితే రాజమండ్రిలో కొన్ని కాలేజెస్ అలాంగ్ విత్ ది మూవీ టీమ్ విజిట్ చేయబోతున్నాము. సో అది అయిపోయిన తర్వాత ఐ థింక్ వైజాగ్ వెళ్తాం, దాని తర్వాత వరంగల్ వెళ్తాం. ఇది నాకు తెలిసిన ఒక ప్లాన్ అయితే, బట్ ఇందులో చేంజెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ప్రస్తుతానికైతే ఒక 3 days నేను ఈ మూవీ టీమ్తో ట్రావెల్ చేయబోతున్నాను. సో మూవీ టీమ్ ఏంటి, అసలు ఎక్కడెక్కడ వెళ్తున్నాను ఏంటి అనేది అని వ్లాగ్లో ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్లీ డోంట్ ఫర్గెట్ టు వాచ్ దిస్ వీడియో అండ్ నచ్చితే డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. యాక్చువల్లీ ఒక పాపులర్ టీవీ ఛానల్ కోసం ఇన్కమ్ ట్రాక్ అది ప్రోగ్రామ్ చేస్తాను. ఈ వీడియో 2024లో చూస్తున్న వాళ్ళు అనుకోవచ్చు, ఈ సినిమా వచ్చి చాలా రోజులైంది కదా, వీడియో ఏంటి ఇప్పుడు పెడుతుంది అని చెప్పేసి. ఇది 2023లో రికార్డ్ చేసిన క్లిప్స్. చాలా కారణాలకి ఐఎమ్ పోస్టింగ్ ఇన్ ది ఇయర్ 2024. ట్రైలర్, టీజర్, సాంగ్ లాంచెస్ అయితే జరిగాయి కాలేజెస్లో. కాకపోతే అవన్నీ పెట్టలేము బికాస్ కాపీరైట్ పడతాయి. కాబట్టి ఆన్ స్పాట్ జరిగిన ఆ లైవ్ ఫీల్ అయితే మీకు తెలియదు. జస్ట్ కొన్ని క్లిప్స్ మాత్రమే పెడతాను. ఈ కాలేజ్ విమెన్స్ కాలేజ్ అనమాట. లుక్ ఎట్ ది క్రౌడ్, అసలు ఎంత యాక్టివ్ ఉన్నారంటే రాజమహేంద్రవరం ఎనర్జీ అంతా చూపించారు. ఓకే, ఇలా కాదు. ఆన్ ది కౌంట్ ఆఫ్ 3, 2, 1 చెప్తాను. పాప్కార్న్ అని. ఓకే, ఒక ట్రైల్ సెషన్ వేసుకుందామా? ట్రైల్ సెషన్. 3, 2, 1 పాప్కార్న్. 3, 2, 1 3, 2, 1 3, 2, 1 సూపర్ ఎనర్జీతో అయితే ఒక ట్రైలర్ ఒక సాంగ్ చూసాం. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న ఈ పాట మాత్రం అందరి మనసులో దోచేస్తుంది. సో ఒక బ్యూటిఫుల్ పాట చూసేద్దాం. 3, 2, 1 సాంగ్ ప్లీజ్. ఈ పాట జాగ్రత్తగా చూడండి. ఎందుకు ఏంటని చెప్తాను. మీలో కొంతమంది ఈ స్టేజ్ మీద పిలిచి ఎలా ఉంది హీరో హీరోయిన్ తో డాన్స్ చేపిస్తా. సో ప్లీజ్ ఈ సాంగ్ ని బాగా కాన్సంట్రేటెడ్ గా ఫీల్ అవ్వాలి. మది విహంగమయ్య అనే పాట విని నాకు కూడా ఫేవరెట్ లిస్ట్లో యాడ్ అయిపోయింది అనమాట. హీరో సాయి రోనక్ అండ్ హీరోయిన్ అవిక గౌర్ కలిసి నటించిన ఈ సినిమా పాప్కార్న్ అనమాట. అప్పుడు మీరు ఇన్ కేస్ మిస్ అయిపోయి ఉంటే కుదిరితే చూడండి. ఇద్దరు ఎనిమీస్ ఫ్రెండ్స్లా ఎలా మారుతారనే కాన్సెప్ట్తో తీసుకొచ్చిన ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంది. అండ్ అవిక గౌర్ ఎంత ఫ్రెండ్లీ పర్సన్ అంటే ఈవెన్ సాయి రోనక్ కూడా దే ఆర్ లైక్ వెరీ కూల్ పీపుల్ ఐ హ్యావ్ ఎవర్ మెట్. సో మీరే అర్థం చేసుకోవచ్చు అండ్ మీరే చూస్తారు వీడియోలో, మీకే అర్థమవుతుంది. సో మీ కాలేజ్ ఎనర్జీ అంటే ఇక్కడ ఆల్రెడీ పవన్ చెప్పింది ఏంటంటే మీరంతా సమయాలని చెప్పేశారు. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మన చైర్మన్ కూడా మాట్లాడితే ఇంకా బాగుంటుంది. భూమిరెడ్డి గారు థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాని దర్శకత్వించిన మా మురళీ గంధం గారు అండ్ దీనికి మంచి మ్యూజిక్ ఇచ్చిన మా శ్రవణ్ భరద్వాజ్, అలాగే మా కొరియోగ్రాఫర్ అజయ్ సాయి గారు, వీళ్ళందరినీ పేరు ఎందుకు చెప్తానంటే మీరు సినిమా చూసినట్టు చెప్తారు. ఏంటో ఈ విషయాలు ఎంత బాగా తీశారు, ఏంటి ఎక్కడ దీనికి ఎలా వచ్చింది కాన్సెప్ట్, మాకైతే నమ్మకం ఉంది. ఆయన చెప్తే మనం విన్నాం.
హలో గోదావరి అమ్మాయిలు, ఆల్ అమేజింగ్. మన రోనా చెప్పినట్టు చాలా మంది సభ్యులు ఉన్నారు ఇక్కడ. అండ్ హ్యాండ్సమ్ హమ్. సో ఈ మూవీ మొత్తం మీకు విషయం చెప్పాలి, 90% ఆఫ్ ద మూవీ లిఫ్ట్లోనే ఉంటుందండి. ఐ థింక్ మీకు సాంగ్స్ చూసారో లేదో నాకు తెలియదు, 4 సాంగ్స్ లిఫ్ట్లోనే ఉంటాయి. సదా ఒక సాంగ్ చూద్దామా? చదివితే అందరికీ సాంగ్ చాలా అత్యద్భుతంగా చేశారు. ఇది మీకు కనబడుతుంది కూడా. అట్లానే అవుగా కూడా సో చిన్నారి పెళ్లి కూతురుగా కానీ లేకపోతే ఉయ్యాల చంపలుగా కానీ సినిమా చూపిస్తాం అమ్మ కానీ అమ్మాయి ఒక రకంగా కనబడేది. ఇందులో కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది. సో కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ని పిక్ చేసి సో హీరో హీరోయిన్తో డాన్స్ వేయించాను అనమాట స్టేజ్ పైన. ఇట్ వాజ్ లైక్ మెమరబుల్ మూమెంట్. ఈవెన్ స్టూడెంట్స్కి కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా. కాకపోతే ఆ క్లిప్స్ అన్ని నేను పెట్టలేను ఆ సాంగ్కి, బికాస్ సాంగ్ కాపీరైట్ పడుతుంది కాబట్టి జస్ట్ ఇలా కొంచెం మాత్రమే పెడుతున్నాను. ఇన్ రియాలిటీ అక్కడ 100% జరిగితే మీరు ఇక్కడ చూస్తుంది జస్ట్ 1% మాత్రమే ఉంటుంది. నాకైతే ఇట్లా కాలేజ్లో జరిగే ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ని హోస్ట్ చేయడం అంటే చాలా చాలా ఇంట్రెస్ట్. చాలా ఓపిక్గా హీరో హీరోయిన్ స్టూడెంట్స్కి సెల్ఫీలు ఇచ్చి దాని తర్వాత అక్కడ నుంచి గోయింగ్ బ్యాక్ అగైన్. సో లైక్ కాలేజ్ వైబ్ ఒక్కసారి నాకైతే గుర్తుకొచ్చేసింది. అండ్ ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే బ్యాక్ ఎండ్లో కెమెరా పర్సన్స్, లైట్ వాళ్ళు, సౌండ్ వాళ్ళు ఎంతోమంది కష్టపడితేనే ఒక ప్రాపర్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో దారిలో పల్లెటూరు వ్యూస్ అయితే మెస్మరైజింగ్ అనిపించింది. సో ఈవెంట్ కోఆర్డినేటర్స్, కెమెరా పర్సన్స్ అందరం కలిసి లైక్ వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ లొకేషన్. సో ఆన్ ది వేలో సాయి రోనక్ గారు రోడ్డు మీద చేసింది ఏంటో చూడండి. ఫైనలీ ఆఫ్టర్ లాంగ్ జర్నీ తర్వాత రాజమహేంద్రవరంలో 2 కాలేజెస్కి వెళ్ళి అండ్ అలాగే ఒక ప్రెస్ మీట్ అటెండ్ అయ్యి పాప్కార్న్ మూవీ ప్రమోషన్ అయితే అద్భుతంగా జరిగింది. అండ్ ప్రజెంట్ అయితే రాజమహేంద్రవరం నుంచి అంటే రాజమండ్రి నుంచి వైజాగ్ రావడం జరిగింది. నేను ఫస్ట్ టైం వైజాగ్కి వచ్చాను అనమాట. సో వైజాగ్ అనగానే చాలా అద్భుతమైన బీచెస్ ఉంటాయి కాబట్టి నా మనసు ఏం చెప్తుందంటే పొద్దున్నే లేచి అలా ఈవెంట్ స్టార్ట్ అయ్యే లోపు నియర్ బై ఉండే ఒక బీచ్కి వెళ్ళిపోయి అలా సన్ రైజ్ చూసేద్దామని అనుకుంటున్నా. ఇది ప్లాన్. ప్రస్తుతానికి 12:30-1 గంట ఇక్కడ టైం అవుతుంది. చాలా అలసిపోయాం. ఇప్పుడు తుడిచి పడుకుని మళ్ళీ పొద్దున్నే లేచి ఈవెంట్ హడావిడి ఆ గోల దానికి రెడీ అవ్వాలి. ఇంత తతంగం ఉంది. ఐ డోంట్ నో వర్కౌట్ అవుతుందా లేదని. బట్ నా చిన్నపాటి ప్లాన్ అయితే ఇది
ఇంకేదో చెప్దాం అనుకున్నానే మీకు. నేనేం చేశానంటే దారిలో వచ్చేటప్పుడు అన్నవరం టెంపుల్కి కూడా వెళ్ళాను, కానీ ఒక్క ముక్క కూడా ఎక్కడ రికార్డ్ చేయలేదు. సో అంటే కుదరలేదు, ఫోన్స్ నాట్ అలౌడ్, అండ్ దట్టు అసలు ఓపిక కూడా లేదనమాట. సో అన్నవరం టెంపుల్ అద్భుతంగా ఉంది, నచ్చింది, దర్శనం చేసుకున్నాము. సో రేపు వైజాగ్లో ఏం చేస్తాను అంటే అపార్ట్ ఫ్రమ్ మూవీ ప్రమోషన్ కాకుండా ఏమైనా బీచెస్కి నియర్ బై ప్లేసెస్కి వెళ్ళడానికి ఓపిక ఉంటే ట్రై చేస్తాను. ఓపిక ఉంటాను ఎందుకంటే బేసిక్గా నేను ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా వెళ్ళి చూసి ఎక్స్ప్లోర్ చేయాలనుకునే పర్సనే. కానీ ఆఫ్టర్ కేదార్నాథ్ ట్రెక్ తర్వాత ఎట్లా అయిపోయిందంటే ఐ నీడ్ మోర్ రెస్ట్ అనే ఒక ఫేజ్కి వెళ్ళిపోయాం. సో కలుద్దాం పొద్దునే, అంటే మీరు ఈ వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది, చూడొచ్చు. బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్, ఇప్పుడు నాకు చాలా పెద్ద టాస్క్ ఉంది. ఫ్రెష్ అయ్యి శుభ్రంగా రెస్ట్ తీసుకోవాలి. ఓకే, ఎర్లీ మార్నింగే లేసి బీచ్కి వెళ్ళిపోదామని మైండ్ ఫిక్స్ అయిపోయింది. ఓపిక తెచ్చుకుని ఊబర్ బుక్ చేసుకుని వచ్చాను. మా టీంలో వాళ్ళందరూ చాలా అలసిపోయారు, ఎవరిని డిస్టర్బ్ చేసి లైక్ ఇబ్బంది పెట్టాలని అనుకోలేదనమాట. ఊబర్ బుక్ చేసుకుని వచ్చిన తర్వాత ఇంత జనాన్ని చూసి నా హార్ట్ బ్రేక్ అయిపోయింది. బికాస్ పీస్ఫుల్గా బీచ్ ముందు కూర్చుందాం అనుకున్నా నేను, ఇంత క్రౌడ్ని చూసి ఏంటి ఎర్లీ మార్నింగ్ ఇంతమంది బీచ్లో ఏం చేస్తున్నారు అనిపించింది. ఆ రోజు సంథింగ్ ఏదో జరుగుతుంది అక్కడ, అందరూ కూడా స్నానాలు చేస్తున్నారు. దాని తర్వాత మా టీంలో వేరే మెంబర్ వస్తే వెంటనే నేను వేరే ప్లేస్కి వెళ్ళిపోయాను. దట్ ఈజ్ 1080 పార్క్ బీచ్. ఇది కొంచెం తక్కువ జనంతో ఉందన్నమాట. అక్కడ ఒక పెద్ద షిప్ ఉంది, అది ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. చాలా ఫోటోషూట్లు కూడా జరుగుతున్నాయి. సో ఈ ప్లేసెస్ రిలేటెడ్ కంప్లీట్ వ్లాగ్ నేను తర్వాత పెడతాను, బికాజ్ ఇప్పటికే ఈ వీడియో చాలా చాట భారతం అంత లెంత్ అయింది. సో అందుకే నేను ఆ క్లిప్స్ అన్ని పెట్టలేదు, చాలా ఉన్నాయి, చాలా వరకు ట్రిమ్ చేసేసి జస్ట్ ఈవెంట్ రిలేటెడ్లో జరిగిన హడావిడి మాత్రమే ఇందులో ఇంక్లూడ్ చేశాను. వైజాగ్లో చూసిన ప్లేసెస్వి తర్వాత పెడతానమాట. అండ్ లోకల్ ఫుడ్ ఆఫ్టర్నూన్ లైక్ అమేజింగ్గా తిన్నాను, లైక్ నాన్ వెజ్ వెజ్ అన్నీ కూడా బాగున్నాయి. ఎంతైనా మన సౌత్ సైడ్ ఫుడ్ సౌత్ సైడ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ నాకైతే చాలా కడుపు నిండా గోళీ సూడా కూడా తాగేసి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళాలి కాబట్టి ఆ రోజు నేను రెడీ అవ్వడం మొదలెట్టా. సో ఫైనలీ రెడీ అయిపోయాను. సో దిస్ ఈజ్ మై లుక్. చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా రెడీ అయ్యాను. ఒక బేసిక్ కుర్తా సెట్ వేసుకున్నాను అనమాట. మోస్ట్లీ ఈవెంట్స్కి నేను కొంచెం గ్రాండ్గానే వేసుకుంటాను, బట్ ఐ జస్ట్ వాంట్ టు మెయింటైన్ వెరీ సింపుల్, మినిమల్గా వెళ్ళాలని అనుకున్నాను. అందుకోసమే ఈ డ్రెస్ చూస్ చేసుకున్నా. అండ్ అబౌట్ మై మేకప్ అంటే యాజ్ ఎవ్రీ టైమ్ మీకు తెలుసుంటే, ఒకవేళ నన్ను ఫాలో అవుతుంటే, ఫౌండేషన్, ఐ షాడో కొంచెం బాగా హైలైట్ చేస్తా, లిప్స్టిక్, అంతే. ఈ 3 థింగ్స్ తప్ప నా మేకప్లో ఇంకేమి ఇంక్లూడ్ ఉండవు. సో ఇప్పుడు రెడీ అయిపోయాను, ప్రెస్ మీట్ జరుగుతుంది, అది అయిపోగానే డైరెక్ట్ మాల్కి వెళ్ళిపోతాం. వెళ్తూ అక్కడ వ్యూస్ అవి చూపిస్తాను ఎలా జరుగుతుంది ఏంటి అని. హోప్ యూ గైస్ ఆర్ లైకింగ్ మై వీడియో. బోర్ కొట్టకుండా ఉండడానికి అలా వ్లాగ్ చేయడానికి ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ ఇన్ ఆల్ ది పాసిబుల్ వేస్. బట్ ఐ డోంట్ నో ఎడిటింగ్ చేసి ఇదంతా పెట్టేపాటికి ఇది ఏమవుతుంది వ్లాగ్ అనేది. బట్ పర్లేదు, మీరు చూస్తారు, చూడాలి కూడా. సేమ్ డే 1లో ఏమైతే జరిగిందో కాలేజెస్లో, మాల్లో కూడా మాల్లో ఉండే ఆడియన్స్ బట్టి వాళ్ళ పల్స్ బట్టి జరుగుతుందనమాట. ఆడియో ట్రైలర్ టీజర్ లాంచెస్ జరిగి మళ్ళీ సెలబ్స్ వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడి మూవీ గురించి చెప్పి ఫోటోలు దిగుతారు. దట్ ఈస్ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్. ప్రస్తుతానికైతే అక్కడ చాలా హడావిడిగా ఉంది. సో వాళ్ళు వచ్చేదాకా నేను క్రౌడ్ని ఎంగేజ్ చేయడం అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు ఒక ఫ్లోలో ఈవెంట్ని తీసుకెళ్ళడం ఈజ్ మై జాబ్. ఈ సినిమా అయితే నేను గ్యారంటీగా వర్క్ చేస్తాను విత్ మై గర్ల్ ఫ్రెండ్. ఓకే, సూపర్. బేసిక్గా ఈ మూవీ ప్రమోషన్ గురించి మిగతా ఊళ్ళో చేస్తున్నారు. సో అక్కడ డైరెక్టర్ చెప్పినట్టు వ్యాలంటైన్ స్పెషల్గా రిలీజ్ చేస్తా అన్నారు. సో మీరు చెప్పినది బాగా కనెక్ట్ అయింది. ఒకటి నచ్చలేదు, ఫిబ్రవరి 10 పెట్టకూడదు, ఫిబ్రవరి 14 పెట్టాల్సింది. నెక్స్ట్ టైం మీ మళ్ళీ పర్ఫెక్షన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది బ్యూటిఫుల్ ఆన్సర్. మీ డాన్స్ వచ్చా? ఇంతసేపు ఆడియన్స్ ఉంటున్నారు అని అంటే మూవీ టీం నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. సెల్ఫ్స్తో ఫోటో దిగడమో, మాట్లాడడమో, లేదంటే వాళ్ళ ముందు వాళ్ళ టాలెంట్స్ని ప్రెజెంట్ చేయడమో. సో ఇన్ రిటర్న్గా ఉండే అందరికీ కూడా పాపప్స్ ఇవ్వడం జరిగింది, మొబైల్కి పెట్టుకునేవి విత్ ది మూవీ నేమ్ అనమాట. సో అక్కడ అదే జరుగుతుంది. వన్ ఆఫ్ ది కోఆర్డినేటర్ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ ది పాపప్స్ టు ఎవ్రీబడి. అండ్ దాని తర్వాత బ్యాక్ ఎండ్లో కెమెరా పర్సన్స్ అంతా కష్టపడుతూ ఉన్నారు. దట్స్ మీ ఇన్ బిట్వీన్ వెయిటింగ్ ఫర్ ది
హీరో హీరోయిన్ అండ్ ది మూవీ టీమ్ అండ్ ఆల్సో లైక్ అక్కడ ఎన్వైరన్మెంట్ని నేను కూడా ముందు వెళ్తే అలవాటు చేసుకుని అండ్ ఆల్సో అప్పుడు వాళ్ళు వచ్చేదాకా మేనేజ్ చేయాలి. అండ్ దట్స్ ది బ్యూటిఫుల్ అవికా గౌర్. ఆల్రెడీ చెప్పాను కదా, షీ సో స్వీట్ అని చెప్పేసి, బ్యూటిఫుల్ స్మైల్తో చాలా సింపుల్గా ఉంది. నాకైతే లైక్ మంచిగా అనిపించింది అనమాట. ఎవరైనా కూడా ఒక మంచి వైబ్ అనిపించినప్పుడే వాళ్ళతో పాటు ప్యారలల్లీ మీకు కూడా వర్క్ చేయాలనిపిస్తుంది కదా. సో సెలబ్స్ మనకి మంచిగా ఉన్నప్పుడు ఇంకా ఇంకా వాళ్ళ కోసం ఇంకా కష్టపడాలి అని అనిపిస్తుంది. అండ్ సాయి రోనక్ చాలా కష్టపడి అందరికీ సెల్ఫీస్ ఇస్తున్నారు. ఇట్స్ నాట్ ఈజీ బీయింగ్ సెలబ్రిటీ ఆల్సో. ఎంతమంది ఫోటోలు అడుగుతారంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే కూడా అలుగుతారు. సో ప్రస్తుతానికి అది ఈ మాల్లో అయితే యాక్టివిటీ ఫినిష్ అయిపోయింది. దాని తర్వాత వీ నీడ్ టు గో టు ది వన్ మోర్ అమేజింగ్ ప్లేస్. సో పాప్కార్న్ టీమ్తో ఇప్పుడు బీచ్ రోడ్, ఆర్కే బీచ్ రోడ్ దగ్గర అలాంగ్ విత్ హీరో అండ్ మూవీ టీమ్ వాక్ చేయబోతున్నాను. నేను కూడా యాంకరింగ్ కాదు కానీ నేను కూడా వాక్ చేయాలని అనుకుంటున్నాను. చాలా నడుచుకుంటూ వెళ్ళిపోదాం, వాళ్ళు స్టార్ట్ అవుతారు. అటే ఉంది దీనికి మైక్ లేదా? మైక్ ఉంటే మాట్లాడుతాం కదా, మన యాంకరింగ్ చేసినట్టు. ఇంటిమేషన్ కూడా ఆర్కే బీచ్ రోడ్లో ఉండే ఒక రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళు అక్కడ నుంచి కొంతమంది ఆడియన్స్తో మాట్లాడడం జరిగింది. అక్కడ ఆ థింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మేము మా ఈవెంట్ మేనేజింగ్ డిపార్ట్మెంట్తో కలిసి ఆ బీచ్ రోడ్లో ఆగాం. నైట్ లైఫ్ ఇక్కడ ఎంత బాగుందంటే ఇంట్లో ఎవరైనా ఉంటారా అని అనిపించింది. అందరూ కూడా బీచ్ల దగ్గరే ఉంటున్నారు. అండ్ అక్కడ స్ట్రీట్ మొత్తం కూడా ముంత మసాలాస్ అవన్నీ అమ్ముతున్నారు. నేను ఫర్ ది ఫస్ట్ టైం ట్రై చేసా. ఇట్ వాస్ రియలీ అమేజింగ్. అసలు స్ట్రీట్ ఫుడ్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే బాగుంది. నైట్ టైం ఆ బీచ్ని చూస్తూ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చాలా పెద్ద టాస్కే ఉంది కాబట్టి మళ్ళీ బ్యాక్ టు ది హోటల్ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ ది వైజాగ్. ఫస్ట్ టైం కాబట్టి ఏ ప్లేస్ అని ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది కదా, అలా అనమాట. దిస్ ఈజ్ నోవోటల్. బీచ్ వ్యూలో ఉంటుంది. అందరికీ తెలుసు, ఏ సెలబ్స్ వచ్చినా మోస్ట్లీ ఇక్కడే ఉంటారు. ఫైనలీ హోటల్కి వెళ్ళి అక్కడ కలుసుకుందాం. టడా, ఇట్స్ డే 3. సో పాప్కార్న్ మూవీ ప్రమోషన్ జరుగుతుందన్నమాట. ప్రస్తుతానికి మనం వైజాగ్లో ఉన్నాం. నిన్న కూడా వైజాగే, ఈరోజు కూడా వైజాగే. సో ఈరోజు కాలేజ్ ఈవెంట్ ప్రమోషన్ జరగబోతుందన్నమాట. సో ఎంటైర్ మూవీ టీమ్తో కాలేజెస్కి వెళ్ళి యాజ్ యూజువల్ మీరు ప్రీవియస్లీ చూసారు, కొన్ని కాలేజెస్కి వెళ్ళాం కదా, అలాగే ఉండబోతుంది. అండ్ ఈరోజు నా ఫిట్ కొంచెం వెస్ట్రన్ కైండ్ ఆఫ్లో అనిపిస్తుంటుంది. ఇట్స్ అ లాంగ్ ఫ్రాక్. ఫొటోస్ యాడ్ చేస్తాను, ఇప్పుడు చూపించడం కొంచెం కష్టమే. అండ్ మేకప్ యాజ్ యూజువల్ ఉన్నది. అండ్ యా, దట్స్ ఆల్. సింపుల్గా వెళ్ళిపోయాం, ఎందుకంటే కాలేజ్కి కాబట్టి కొద్దిసేపు దానికి ఇంత హెవీగా రెడీ అవ్వడం కరెక్ట్ కాదు. సో ఈరోజు కూడా మనం రాక్ చేయబోతున్నాం ఇన్ వైజాగ్. సో ఇక్కడికెళ్ళి మీకు ఏమైనా నా అవుట్ఫిట్ కనిపించవచ్చు. ఇలా ఉంది. మొబైల్ పాపప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. అండ్ నాకు ఒక్కటి ఏమనిపించింది అంటే, అసలు కాలేజీలకు కానీ ఆఫీసులకు కానీ వెళ్ళేవాళ్ళు, వైజాగ్ సిటీలో ఉండేవాళ్ళు ఎంత బ్లెస్డ్ అని అనిపించింది. ఐ లవ్ బీచెస్. నాకైతే బీచెస్ అంటే పిచ్చి పిచ్చిగా ఇష్టం. ఎన్నో బీచెస్ని క్రాస్ చేసుకుంటూ రఘు ఇంజనీరింగ్ కాలేజ్కి మా జర్నీ అయితే ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయిపోయింది అనమాట. లైక్ ఎంత మెస్మరైజింగ్ అనిపించిందంటే, సీరియస్లీ ఏమేం బీచెస్ క్రాస్ చేస్తున్నామో వాటి పేర్లు కూడా తెలీదు. మీరు వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఈ ప్లేస్ ఇది కదా, ఈ ప్లేస్ ఇది దాటి వెళ్ళారు కదా అని చెప్పేసి. ఎన్నో రిసార్ట్స్, లోకల్ ప్లేసెస్ అండ్ చాలా బీచ్ని దాటుకుని అలా వెళ్తుంటే నా మనసు అయితే ఏదైనా ఒక బీచ్ దగ్గర ఆగితే ఎంత బాగుండు అని చెప్పేసి నేను జాలీగా
ఈవెంట్ టీం వాళ్ళ వైపు చూస్తున్నాను, లేదు లేట్ అయిపోతుంది, వి నీడ్ టు గో అనే వాళ్ళు అదే అన్నారు. దట్స్ ట్రూ, బికాజ్ మనం వెళ్ళే పని పర్పస్ వేరు కాబట్టి, ట్రిప్కి వెళ్ళలేదు కాబట్టి వెళ్ళిన పని చేసుకోవాలన్నమాట. వచ్చేటప్పుడన్నా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేద్దాం, ఏదైనా ఒక బీచ్ దగ్గర ఆగడానికి పాసిబిలిటీ ఉంటుందేమో అని చెప్పేసి. సో దారిలో భీమిలి బీచ్ ఒక్కటి మాత్రమే నాకు గుర్తుంది. ఇట్స్ బీన్ 1.5 year ఈ వీడియో రికార్డ్ చేసి, నాకు వాటి పేర్లు కూడా మర్చిపోయాను. భీమిలి బీచ్ని క్రాస్ అయ్యామని ఒక్క విషయం మాత్రం నాకు గుర్తుంది, ఎందుకంటే అక్కడ ఆ బీచ్ దగ్గర ఆ బొమ్మలు అవన్నీ కూడా బాగున్నాయి. లుక్ ఎట్ ది వ్యూ, ఆఫ్టర్నూన్ టైంలో ఎంత బాగుంది. ఆ బ్లూ వార్మ్ షేడ్ ఆఫ్ వాటర్ని చూస్తూ, ఆ బీచ్ వైబ్ని ఫీల్ అవుతూ, ఇక్కడ అసలు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎవ్రీ డే ఒక ట్రిప్కి వెళ్తున్నట్టే ఫీల్ అవుతారేమో అని అయితే నాకు అనిపించింది. వాట్ యూ సే? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఇఫ్ యు ఆర్ ఏ నాన్ వైజాగ్ పర్సన్, మీకేమనిపిస్తుంది? రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో అయిపోయింది, ఇప్పుడు ప్రమోషన్, ఇప్పుడు అవంతి ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాము. సో ఆడిటోరియం దగ్గర నాకైతే బ్లాగ్ చేసే టైమే దొరకట్లేదు, ఏవో చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తున్నా. ఓకే గైస్ ఆర్ లైకింగ్ అండ్ లవింగ్ దిస్ వీడియో. చాలా ఓపిక్గా సెల్ఫీస్ అందరికీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు ఆర్కే బీచ్కి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను అక్కడ ఈవెంట్ హోస్ట్ చేసేటప్పుడు ఎలాంటి క్లిప్స్ రికార్డ్ చేయలేదు, బికాస్ దట్స్ మై జాబ్. నేను అక్కడ హోస్ట్ చేసే హడావిడిలో ఉంటాను. దాని తర్వాత ఏదైతే పాసిబిలిటీ ఉందో అక్కడ మాత్రమే కొన్ని క్లిప్స్ రికార్డ్ చేసి ఈ వీడియోలో పెట్టడం జరిగింది. అండ్ వీళ్ళ యాంకరింగ్కి ఫ్యాన్స్ అయిపోయారంట, నన్ను ఫోటో అడుగుతున్నారు. బట్ వాళ్ళు ఉన్నప్పుడు మనం అలా ఫొటోస్ ఇస్తే ఇట్ వోంట్ బి గుడ్, బట్ ఐ ట్రై టు మేనేజ్ ఇన్ సమ్ హౌ. అండ్ ఈ వ్యూస్ చూడండి, సన్సెట్ అవుతున్నప్పుడు బీచ్, ఆ సన్సెట్, ఆకాశంలో ఈ పక్షులు, అరే ఏమన్నా ఉందా? సో నా ఇన్స్టెంట్ రియాక్షన్ ఏంటి అంటే, ఈవెంట్ మేనేజ్మెంట్ టీం వైపు ఇలా ఒక లుక్ వేసాను, ప్లీజ్ ఆపండిరా బాబు, నేను కొంతసేపు ఇక్కడ ఉంటా, ఐ విల్ ఎంజాయ్ ది వైబ్ అన్నట్టు. బట్ లేట్ అయిపోతుంది వెళ్ళే పాటికి, కుదరదు అన్నట్టు వాళ్ళు రియాక్షన్ ఇచ్చారనమాట. సైలెంట్గా కూర్చుని అలా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నా. అండ్ అలాంటి టైంలోనే ఒక అద్భుతమైన సన్సెట్, రోడ్డు, ఆ వ్యూ కనిపిస్తే ఏంట్రా ఇది హెవెన్లా అనిపిస్తుంది అని అనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఏదో ఒక హిల్ స్టేషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఆ సన్సెట్ టైంలో. పక్కన బీచ్, రోడ్డు మీద నుంచి వెళ్తుంటే నా హార్ట్ ఈ ప్లేస్లో ఉండిపోయింది. చాలా బీచెస్ని అలా చూసుకుంటూ జాలీగా వెళ్తుంటే ఒక్క దగ్గర ఆపారు. ఆ ప్లేస్ ఇంకా బాగుంది. నాకు ఈ ప్లేస్ పేరు తెలీదు, మీకు ఏమైనా తెలిస్తే మీరు చెప్పండి. ఇక్కడ ఒక కాఫీ షాప్ ఉంది, ఒక హోటల్ రెస్టారెంట్ ఉందన్నమాట. సో ఈ ప్లేస్ పేరు మీరు చెప్తే నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ ప్లేస్కి రీవిజిట్ చేయాలనుకుంటున్నాను. బికాజ్ అక్కడ సన్సెట్, ఆ బీచ్, ఆ వ్యూ అంత బాగుంది. అంత అద్భుతమైన సన్సెట్లో ట్రెండ్ అవుతున్న ఒక రీల్కి నేను ఏదైనా పర్ఫామ్ చేయాలనుకున్నాను. బేసిక్గా నేను రీల్స్కి, సాంగ్స్కి డాన్స్ స్టెప్స్ వేసే పర్సనే కాదు, బట్ ఆ మూమెంట్ ఐ వాంట్ టు డూ దట్ రీల్ అనమాట. అప్పుడు ట్రెండ్ అవుతుంది. అండ్ ఆ వ్యూ చూడండి గైస్. నాకు ఈ రీల్ కాదు, మొదటిసారి ఒక రీల్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, అది కూడా మంచిగా నేర్చుకొని. ఐ డోంట్ నో అది మంచిగా వస్తుందో లేదో, ఐఎమ్ డూయింగ్ దిస్. ఒక అద్భుతమైన ప్లేస్,
వైజాగ్ ఐఎమ్ సీరియస్లీ లవింగ్ దిస్ ప్లేస్. ఎందుకంటే హైదరాబాద్ అసలు బీచ్లే లేవు. ఇక్కడ ఉండే వాళ్ళు కొంచెం బోర్ కొట్టినా, కొంచెం డిప్రెస్డ్గా అనిపించినా ఏముంది, ఒక బీచ్ దగ్గర సన్సెట్కో సన్ రైజ్కో కూర్చుని ప్రశాంతంగా టైం స్పెండ్ చేయొచ్చు. ఫస్ట్ టైం అనిపిస్తుంది బీచ్ ఉండే ప్లేస్లో నేను ఎందుకు పుట్టలేదు అని చెప్పేసి. అండ్ లుక్ ఎట్ దిస్ సన్సెట్ గైస్, అండ్ ఈ చుట్టూ బీచే. అమేజింగ్ అమేజింగ్. బీచెస్ ఆర్ ఆల్వేస్ మై ఫేవరెట్. ఇది ఎలా ఉందంటే వాటర్ ఫోబియా ఉన్న వాళ్ళు బీచెస్ గురించి మాట్లాడుతున్నట్టుంది. బట్ ఎగ్జాక్ట్లీ నాకు బీచ్ నేచర్ని చూడటం ఇష్టం తప్ప దాని లోపలికి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేయడం అసలు ఇష్టం లేదు. గోప్రోల వల్ల మొత్తం వ్యూ తెలియట్లేదు, బట్ లుక్ ఎట్ ది వ్యూ గాయస్. ఓ ఈ ముళ్ళ చెట్లు ఏంటి ఇంత అందంగా ఉన్నాయి. అక్కడ ముళ్ళ చెట్లు ఉన్నాయి, కనిపిస్తుందా? వెనకాల బీచ్ కనిపిస్తుందా? ఇప్పుడు చిరంజీవి గారి లాగా నేను ఆపుకోలేక ఇవన్నీ మీకు చూపిస్తున్నా. So this is a beautiful beach. So I'm going to say goodbye for this beach. So I'm in a restaurant. So I'm saying bye to this beautiful beach. So ee roju tho event అయిపోయింది. సో మరి రేపు ట్రైన్ జర్నీ ఎర్లీ మార్నింగ్ 5కి. నిజమా నాదే లేఖాసం. సో ట్రైన్ దిగేసాం, వెళ్తున్నాం. నైస్ ఎక్స్పీరియన్స్ విత్ ది ట్రైన్. కదా మా లగేజ్ మా సంతా. అదేంటో నాకు తెలీదు నేను ఎందుకు రాలేదో. చాలా ప్లేసెస్ ఉంటాయి, బట్ ఈసారి అయితే వరంగల్లో ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే కాదు. ఇట్స్ ఫర్ ది పాప్కార్న్ మూవీ ప్రమోషన్. సో మా వాళ్ళు వరంగల్లో ఆర్చ్ ఏదైతే ఉందో అది ఫేమస్ అంట. అఖిల్ మా దగ్గర కనిపిస్తుందా? హాయ్ ఓయ్ హాయ్ చెప్పు. తుదామి కా కనెక్షన్. సో ఫైనల్లీ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ వరంగల్ రీచ్ అయ్యా. ఇక్కడ వాళ్ళు చాలా 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 అరుస్తున్నారు. మూవీస్ చాలా వచ్చాయి, అయితే ఇది యూత్ సెంట్రిక్ మూవీస్ లో ఒక డిఫరెంట్ ట్రెండ్ సెట్ చేస్తుంది. ఐ థింక్ ఇట్స్ గోనా బి అ వాలంటైన్ గిఫ్ట్ ఫర్ యు ఆల్. రోజు చేస్తే చాలు. సో దట్ విల్ వర్క్ అని. సో థ్యాంక్ యూ సో మచ్ వరంగల్ ఫ్యాన్. సో నా పేరు సాయి రావు. నేను ఇంతకుముందు ప్రెషర్ కుక్కర్, రుద్ర రైల్వే స్టేషన్, హ్యాష్ట్యాగ్ ప్రోగ్రామ్స్ సినిమాలు. There is so much unnecessary. There is comedy, there is drama, there is romance. So this Valentine's week, please watch Pop. సో ఫైనల్లీ ఈ రోజుతో సమాప్తం. ఎంత హాయిగా ఉందండి ఇంటికి వెళ్తుంటే. సో ఈ కొన్ని రోజులు పాప్కార్న్ మూవీతో జర్నీ బ్యూటిఫుల్గా కొంచెం పాప్కార్న్ లానే ఉంది. సో ఐ హోప్ ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్లీ కోరుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ని రకరకాలుగా ఎడిట్ చేసి పెట్టబోతున్నా, తిట్టుకోకండి. అండ్ దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ అండ్ సపోర్ట్. బాయ్. అండ్ ఇది మా టీమ్. ఒకటే కార్లో 4 రోజులు తిరిగాం.
జస్ట్ గోన ఎండ్ దిస్ వీడియో ఇక్కడితో 3 రోజులు జరిగిన హడావిడి అండ్ చిన్న చిన్న క్లిప్స్ ఏవో గందరగోళం చేసి ఒక వీడియో అయితే చేశాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ నచ్చితే డెఫినెట్లీ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్షి అమ్లా డైరీస్. అండ్ కమింగ్ వ్లాగ్ వచ్చేసి దేని గురించి అంటే వందే భారత్ ట్రైన్ ఏదైతే కొత్త స్టార్ట్ చేశారో మన తెలుగు స్టేట్స్లో, సో ఆ ట్రైన్ ఎక్కబోతున్నాను. సో అప్కమింగ్ వ్లాగ్ మిస్ కాకుండా వాచ్ చేయండి, చాలా ఫన్ ఉంటుంది. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.